అందరికీ నమస్కారం. ఇక మనకి ఇంకా చాలా తక్కువ రోజులే ఉంది. కాబట్టి ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి, ఇన్ డెప్త్ నాలెడ్జ్ నేర్చుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వారు వచ్చే సంవత్సరం నుండి జ్యోతిష్య క్లాసులు మొదలవుతున్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పర్వాలేదు. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారాగా కానీ లేక మా యొక్క నెంబర్లు ఉన్నాయి. ఆ నెంబర్లో ఎవరికి కాల్ చేసి చెప్పినా లేకపోతే ఎవరికైనా సరే మెసేజ్ పెట్టినా కూడాను మీకు రెస్పాండ్ అవుతాము. అలాగే నా యొక్క పర్సనల్ నెంబర్ 9676159759కి మీరు నేర్చుకోవాలనుకున్న వారు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. అలాగే పెడుతూ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కూడా పెట్టండి. పెట్టడం వలన మీకంటే ఎక్కువ నాకు బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ నాలాగానే ఉండాలి అనే రూల్ ఏం లేదు. సో ఆలోచన అయితే ఉంటుంది కదా. కాబట్టి అటువంటి ఆలోచన ధోరణిలో ఉన్న వారికి మాత్రమే నేను జ్యోతిష్య పాఠాలు చెప్పడం జరుగుతుంది. ఒక ఇద్దరు ముగ్గురు మళ్ళీ రిక్వెస్ట్ చేయడం మొదలెట్టారు, గురుగారు మేము మీరు చెప్పినట్టుగానే వింటాము అని. అయితే ఏంటంటే మనిషికి ఒక నేచర్ ఉంటుంది. బుద్ధి అయితే చచ్చిపోయేదాకా పోదది. మనం నేర్చేసుకున్న తర్వాత మనం ఏదైనా చేయొచ్చులే అనుకునే తత్వం అనేది పోదు. ఆ తత్వం అనేది పోదు. వాళ్ళు రిక్వెస్ట్ అడిగారు, మళ్ళీ వాళ్ళకి నిర్మోహమాటంగా చెప్పేశాను, దయచేసి నా దగ్గర అయితే వద్దు, మన గ్రూపులు చాలా ఉన్నాయి, దానికి వెళ్ళిపోవచ్చు మీరు అని. నేనే పెద్ద గొప్ప జ్యోతిష్యుడిని కాదు, గొప్ప ఆలోచన కలిగిన వాడిని కాదు. ఏదో నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీకు జ్యోతిష్య పాఠాలు చెప్పడం. పైగా కొంతమంది మీరు ముస్లిమా అని కూడా అడిగిన దాఖలాలు ఉన్నాయి. నేను ముస్లిము, కానీ ఆ భగవంతుడు నాకే ఎందుకు ఇచ్చాడు అనేది ఒకటి ఉంటదిగా. అదొక పెద్ద బాధ్యత. జ్యోతిష్యం చెప్పాలంటే ఏదో 4 పుస్తకాలు చదివేసేసి చెప్పాలంటే కుదరదండి. అది ఒక బాధ్యత. ఆ బాధ్యత రహితముతో పనిచేసే వ్యక్తి అయితేనే ఏ జన్మలో సుకృతమో భగవంతుడు ఈ జన్మలో మీ అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టుగా చేశారు. కాబట్టి ఎవరైనా సరే ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి అనుకుంటే నాకు 23 మంది సరిపోయారు. అయితే ఏంటంటే వాళ్ళు వీళ్ళు మళ్ళీ ఫోన్లు చేయడం, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ చూసుకుని చేయడం జరిగింది. ఇంకా 5గురికి మాత్రమే వేకెన్సీ ఉంది. ఈ 5గురు ఎందుకంటే 32 మంది, 3+2=5. సో మై లక్కీ నెంబర్. కాబట్టి ఇంకొక 5గురికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకునే వారు మెసేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక అపాయింట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళకి కొంచెం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను కాల్ చేస్తున్నాను, మీరు లిఫ్ట్ చేయట్లేదు. బహుశా బిజీగా ఉన్నారేమో. అందుకనే నిన్న ముగ్గురికి చేశాను, ఆ ముగ్గురు కూడా కొంచెం బిజీగా ఉన్నారు. కాబట్టి దయచేసి నేను ఒక టైం ఇస్తాను మీకు వాట్సాప్ ద్వారాగానే. ఆ టైంలో మీరు మొబైల్ మీ దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక మిగతా వాళ్ళ అపాయింట్మెంట్ వాళ్ళకి కూడాను నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్తాను, కొంచెం వృత్తిరీత్యా కొంచెం బిజీ, అంతే, వేరేదేమీ లేదు. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా మీరు నేను చెప్పే ప్రతీది రెమెడీ గాని ఏదైనా సరే ఆచరిస్తే సరిపోతుంది. ఆచరించకుండా నాకు రాలేదు, నాకు చేయలేదు, అవ్వలేదు అనేది మనసులో పెట్టుకోమాకండి. ఎందుకంటే మీ పనేంటంటే చెయ్యడమే.
భగవంతుడి సన్నిధిలో మీరు చేయాల్సిందే. చేస్తేనే అవుతది. లేతే అవ్వదు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనకి కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్‌లో పెట్టిన వారికి సలహాలు, సూచనలిద్దాము. ఇక్కడ కె. సత్య గారు అడుగుతున్నారు. గురువుగారు నమస్కారం అండి. మా అమ్మగారి ఆరోగ్యం ఈ చివరి దశలో అంటే కేతు మహాదశలో కేతు మహాదశ రన్నింగ్ అవుతుందంట. నెక్స్ట్ శుక్ర మహాదశ. అయితే శుక్ర మహాదశలో ఎంటర్ అవుతారా? లేదా కేతు ఆఖరు అయితే ఎలా ఉంటుందో చెప్పగలరు? ఏమైనా యాక్సిడెంట్స్ ఆర్ ఏ అనారోగ్యంతో బాధపడతారు? చివరి దశలో అని తెలుపగలరు? ఈ రె మీ రెమెడీస్ ఫాలో అవుతాము. దయచేసి తెలపండి అన్నారు సత్య గారు. ఓకేనమ్మా. చూస్తున్నాను. 1960వ సంవత్సరం. 1967 నెల. జూలై 12వ తారీఖు. 8:38:50. చెల్లపల్లి, కృష్ణా డిస్ట్రిక్ట్. హ్మ్. సత్య గారు, మీ అమ్మగారికి ఇబ్బందేమీ లేదు. అయితే కొంచెం ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణం అయితే ఉంది. అయితే రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లమ్ చేసే అవకాశం ఉంది. గమనించాలి. ఊపిరి సంబంధించిన రెస్పిరేటరీకి సంబంధించిన ప్రాబ్లమ్ ఉంటుంది. ఈవిడికి పాలు, పెరుగు బాగా గుర్తుపెట్టుకోండి. పాలు, పెరుగు దానం చేపించండి. అలాగే దానం చేపించండి అంటే సాయంత్రం పూట పాలు డాక్టర్స్ చెప్తారు. కొంచెం బలం కోసం పాలు ఇవ్వండి అని. ఆమె ఒంటిలో, గొంతుకులో దిగిన తర్వాత అది విషంగా మారిపోతుంది. గమనించాలి మీరు. ఏంటంటే పాలు తాగితే విషమైపోద్దంటాడేంటి అని. రాసిన రాతని చదవడమే నాకు తెలుసు. మీరు పాటించాలా లేదా అనేది అది మీ ఇష్టం. ఓకేనా? కేతు చంద్రుడితో సంబంధం పెట్టుకొని 7వ భావంలో ఉన్నారు. రాహుతో దృష్టిలో ఉన్నారు. కాబట్టి మీ అమ్మగారికి ఎప్పుడు కొంచెం అనారోగ్యం చేసినా కూడాను ఒక కిలోంపావు ఉప్పు అనేది మీ ఇంట్లో పెట్టుకోండి. ఉప్పు అనేది మీ ఇంట్లో పెట్టుకొని కిలోంపావు కూడా దిగతుడిచి పారుతున్న నీళ్ళలో పారుతున్న నీళ్ళలో పడేయాలి. కొంచెం ఉప్పేసి స్నానం చేపించండి. ఒక గుప్పెడు ఉప్పు తీసుకొని తెల్ల గుడ్డలో వేసి మీ అమ్మగారి తల తిండి కింద పెట్టండి. అలాగే వాటర్ పెట్టండి. ఓకేనా? ఇది ఎందుకంటే కొంచెం మానసిక క్షోభలనేవి ఉన్నాయి. అవి ట్రాన్స్‌ఫర్ అయ్యొచ్చినియి. 1, 2 కాదు. ఇక్కడేంటంటే ట్రాన్స్‌ఫర్ అయ్యి వచ్చినియి ఇక్కడ.
కాబట్టి మీరు ఇవి జాగ్రత్తలు చేసుకోండి చాలు. ఇక కుజుడు ఈ లగ్నానికి బాధకుడు. కుజుడు ఈ లగ్నానికి బాధకుడు. నరాల బలహీనత ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొత్తిమీర, పుదీనా, ఆకుకూరలు ఎక్కువగా తినిపించండి. కుదిరితే కిలోంపావు పెసలు బుధవారం రోజున దిగదుడిచి పేదవాళ్ళకైనా ఇవ్వండి. లేకపోతే పక్షులకు వేసేయండి. వేసేస్తే సరిపోతుంది. ఇబ్బందేమి లేదు. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. జగదీష్ గారు అడుగుతున్న ప్రశ్న. జగదీష్. గురుగారు నమస్కారం. మా పాప జాతకంలో డాక్టర్ అయ్యే యోగం ఉందా అండి? ఒకసారి చూడమని చెప్తున్నారు. విజయవాడలో పుట్టారట. చూద్దాము. అయితే జగదీష్ గారు, పాప డాక్టర్ చదువుద్దా లేదా అనేది చెప్తున్నారు. అయితే నేను యాప్‌లో చూసి చెప్పడం జరుగుద్ది. అంతేగాని బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ చేసి అయితే చూడడం జరగదు. ఒకవేళ మీరు విజయవాడ వాస్తవ్యులే అంటున్నారు కాబట్టి, నేను కూడా విజయవాడ వాస్తవుడినే. కాబట్టి నాకు ఒకసారి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే అమ్మాయిది డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ తీసుకొని బీటీఆర్ చేయాలి. మీరు చాలా మంది అనుకుంటా ఉంటారు. బీటీఆర్ ఏంటి? బీటీఆర్ ఏంటి అంటే జన్మించిన సమయాన్ని సవరించడం అని అంటారు. దాన్ని చాలా విధాలుగా ఉన్నాయి. 50 రూల్స్ ఉన్నాయి. 50 రకాల పద్ధతులున్నాయి. ఆ పద్ధతుల్లో నేనొక పద్ధతి తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే, దాని మీద నేను ప్రిడిక్షన్ చేసేది ఆల్‌మోస్ట్ ఆల్ ఆ దేవుడి దయ, ఆ మహనీయ మహర్షి బృందం అందించిన శాస్త్ర పరిజ్ఞానం పర్వాలేదు. మంచి రిజల్ట్సే వస్తున్నాయి. ఆ మహనీయ మహర్షి బృందానికే ఆ ఘనత దక్కాలి. ఎందుకంటే వారే కదా మనకిచ్చింది. దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అంతే, వేరేదేమి లేదు. ఓకేనా? కలవండి. కలిస్తే కలవడం వద్దులేండి. ఫోన్ చేయండి. నేను టైమ్ ఇస్తాను. ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? అలాగే కొంచెం మీరు అడిగారు కాబట్టి కొంతవరకు నేను చెప్తాను. ఇబ్బందేమీ లేదు. " 2009. 2009 ఏడో నెల. 9వ తారీఖు. ఉదయం 11 గంటలు. బాగుంది. పర్వాలేదు. మీరు ముందుకు సాగొచ్చు. అయితే అనుకున్న అంత పెద్ద పోస్టులకి స్లోగా ఎళ్తది. మంచి అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం అయితే బావుంది. ఇబ్బందేమీ లేదు. అయితే ఏంటంటే రాహులతో సంబంధం ఉంది కాబట్టి కొంచెం అమ్మాయికి రాహుకేతుల పూజ అయితే చేయించాలండి. చేయించకుండా మీరు చేస్తాను అది ఇది అంటే మాత్రం తర్వాత నాకు వచ్చి కలిసినా వేస్ట్. లేదు కదంటారా? ఒకసారి కలవండి. 2009లో పుట్టింది కాబట్టి అమ్మాయి. కొంత మాట్లాడుకుందాము. ఓకేనా? కాబట్టి కొంచెం రాహుకేతుల పూజ చేయించి నుదిటిని మాత్రం నాగసింధూరం పెట్టించాల. లేకపోతే కొంచెం ప్రాబ్లమ్ అయితే క్రియేట్ అవుతది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇక నెక్స్ట్ క్వెషన్.
GDS 1390. గురువు గారు నమస్కారం. మీరు బాగా చెబుతున్నారు. బర్త్ డీటెయిల్స్ పెడుతున్న 1949, కాలం 5:30 గుంతకల్. నేను జన్ నేను జ్యోతిష్యం నేర్చు నేర్చుకోగలనా చెప్పండి అన్నారు. 1947 అన్నారు. ఇక్కడ ఒకసారి చూద్దాము. అయితే 1947 అంటే కొంచెం వృద్ధాప్యమే కదా. సార్, GDS 1390 అంటున్నారు. జ్యోతిష్యం నేను నేర్చుకోగలనా అంటున్నారు. కాబట్టి మీరు ఒకసారి నాకు ఫోన్ చేయండి. 9676159759కి ఫోన్ చేయండి. మనం మాట్లాడదాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. సాక్షావళి గారు అడుగుతున్న ప్రశ్న: నమస్కారం గురుగారు, మీరు చెప్పింది నిజమే. శని చంద్రులు ఉన్నారు. ఒకటికి 2 సార్లు చేయవలసి వస్తుంది పని. మీరు కరెక్ట్ గానే చెప్పారు గురువుగారండి. ఏమండి సాక్షావళి గారు, నేను చెప్పడం కాదండి. నేను చెప్పడమే కాదు. ఆ మహనీయ బృందం మనకిచ్చిన శాస్త్రంలో అలాగుంది. ఉన్న దాన్ని ఉన్నట్టుగా చెప్పడమే నా పని. ఓకేనా? నేను చెప్పిన ఫలితాలు జరిగినియి అంటే దాని యొక్క ఘనత ఆ మహనీయ బృందానికే దక్కాలి. నేనేమి శాస్త్రాన్ని చదివాను గాని నేను రాయలేదు. వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు. భగవంతుణ్ణి ఆరాధించి శాస్త్ర పరిజ్ఞానాన్ని మనకందించారు అంటే సామాన్యమైన విషయం కాదు. దాన్నే పునర్భూ దోషం అంటారు. కాబట్టి మీరు ఒక పని చేసేయాలి అనుకున్నప్పుడు ఆగిపోండి. పరిగెత్తకండి. ఎప్పుడైతే మీరు ఆగిపోతారో శనీశ్వరుడు యాక్టివేట్ అవుతాడు. ఎప్పుడైతే మీరు పరిగెడతారో చంద్రుడు యాక్టివేషన్‌లో వస్తాడు. ఈ పని చెయ్యాలి అనుకున్నప్పుడు కూర్చుని పోండి. కూర్చుని పోయి ప్రశాంతంగా దాని గురించి పక్కన పెట్టేసి కూర్చుని పోయి అప్పుడు ఆలోచించండి. అంతేగాని మీరు గబగబా చేయొద్దు. రెండో రెమెడీ, దీంట్లో కూడా ఒక రెమెడీ చెప్తాను చూడండి. మీరు ఆలోచించే సమయంలో చంద్రుడిని యాక్టివేషన్ చేయకూడదు. అంటే నీళ్లు గాని, పాలు గాని తాగకూడదు. అలాగని చెరువు గట్టు మీద గాని, లేకపోతే మన నదీ పరివాహక ప్రాంతాలు గాని, లేతే పెద్ద బావి దగ్గరలోకెళ్ళమాకండి. దగ్గరలోకెళ్లారంటే మళ్ళీ చంద్రుడు యాక్టివేషన్‌లోకొచ్చి మళ్ళీ పని చేయడం మొదలెడతారు. అదేమో పాడైపోతుంది. ఓకేనా? ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఓకే. థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్.
మాకు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ లేదు అని సి కేసి కేసీ నాయక్ గారట. కేసీ నాయక్ అది మాకు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ లేదట అని పెట్టారు. ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ బర్త్ మీకే కదండి, దాదాపు 70-80 సంవత్సరాలు ముందర కూడాను డేట్ ఆఫ్ బర్త్ లేవు, మర్చిపోయారు, రాసుకోవడం మర్చిపోయారు. ఇలాగున్నప్పుడు ఏమైందా అంటే భగవంతుణ్ణి ఆరాధించారు. తిథి వారము నక్షత్ర మాస వర్ష ఫలాలు మనకు తెలియనప్పుడు, అంటే అవి మాకు తెలియనప్పుడు మేము జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకునే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అడిగారు. అడిగినప్పుడు వచ్చిందే ప్రశ్న జ్యోతిష్యం. ప్రశ్న జ్యోతిష్యం అప్పుడు మొదలైందే. కాబట్టి ఎప్పుడైతే మీరు ఒక జ్యోతిష్యుల వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క జీవిత విధి విధానాలు, ఆరోగ్యాలు, ఆయుర్దాయానికి, ఎదుగుదలకు సంబంధించిన మీరు క్వెషన్ ఎప్పుడైతే అడుగుతారో, అదే తిథి, అదే వారము, అదే నక్షత్రము, అదే మాసము, అదే సంవత్సరము. ఓకేనా? కానీ ఇది గుణించే సమయంలో ఏం చెప్పారంటే, ఆయుష్ యోగాన్ని మాత్రం గుణించలేము అన్నారు. మీరెక్కడో 50 సంవత్సరాలకొచ్చి అడిగారనుకోండి, దాంట్లో సంపూర్ణమైన ఆయుర్దాయము 120 సంవత్సరాలు ఉందనుకోండి. 50 సంవత్సరాల ప్లస్ 120 చూడండి, 170 సంవత్సరాలు అయిపోయింది. ఓకేనా? సో, ఆయుర్దాయం విషయం మాత్రం పక్కన పెట్టండి అన్నారు. అయితే దానికి కూడా మన పరాశర మహర్షి మామూలు ఆయన కాదుగా. లేదు, దాని గురించి కూడా చెప్పండి అన్నారు. దాని గురించి కూడా గుణితం అయితే ఉంది. గణితం అయితే ఉంది. కాబట్టి అదేంటంటే హ్మ్, మొత్తం లేకుండా ఆ! పర్వాలేదు, బాగుంది అని చెప్తారు. ఓకేనా? అయితే ఏంటంటే కొంచెం మీరు దానికి మీరు జీవించిన విధి విధానానికి దగ్గర దగ్గర 90% వస్తదది. ఓకేనండి? కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఒకసారి కాంటాక్ట్‌లోకొస్తే చెప్పగలను. థాంక్ యూ. ఐరన్ మ్యాన్, ఐరన్ మ్యాన్ గారు అడుగుతున్నారు. నమస్కారం సార్. మేష లగ్నం అబ్బాయిది. 12వ ఇంట్లో చంద్రకేతువులు ఉన్నారు. మీన లగ్నం అమ్మాయిది. 12వ ఇంట్లో రాహు మరియు చంద్రులు 12వ ఇంట్లో ఉన్నారు. వీరిద్దరికీ పెళ్లి జరిగినది. అయితే ఇద్దరూ ఉంటా ఎలా ఉంటారు? వివాహ జీవితం ఎలా ఉంటుంది? ఐరన్ మ్యాన్ గారు, ఇక్కడ చూడండి, మీరు 2 కాంబినేషన్స్ చెప్పారు. కేతు అండ్ మూన్ కాంబినేషన్, రాహు అండ్ మూన్ కాంబినేషన్. వీళ్ళు ఫస్ట్ పెళ్లి చేసుకొని, ఇక్కడ అత్తమామల ఇంట్లో కాడ గాని, అటు తల్లిదండ్రుల ఇంట్లో గాని ఉండకుండా చేయండి చాలు. దూరంగా పంపించండి. సంవత్సరానికి ఒకసారి రాహుకేతుల పూజ చేపిచ్చండి. ఇద్దరి దాంట్లో కూడాను సర్పదోషాలున్నాయి. ఎప్పుడైతే వీళ్ళు దూరంగా తన స్వక్షేత్రానికి, గ్రామానికి, ఊరికి దూరంగా ఉంటారో, వాళ్ళ మ్యారిటల్ లైఫ్ బావుంటది. మ్యారిటల్ లైఫ్ బావుంటది. లేకపోతే బాగోలేదు. అమ్మాయికి చెప్పండి, నాగసింధూరం పెట్టమనండి. కాళ్ళకి, చేతులకి నెయిల్ పాలిష్ పెట్టొద్దని చెప్పండి. ఓకేనా? అలాగే అందంగా కనపడాలని ఐబ్రోసు, లిప్‌స్టిక్‌లు, తర్వాత పోనీ టైల్‌లు ఇవన్నీ వదిలేయమనండి. వదిలేసిందా 3 పువ్వులు 100 కాయలుగా ఉంటది. వదల్లేదా ఇబ్బంది పడక తప్పదు. ఎన్ని కోట్లు వండినా ఇబ్బంది తప్పదు. ఓకేనా? థాంక్ యూ. ఇక
4 P4 డాష్ P9 డాష్ అని ఇచ్చారు. నమస్కారం గురుగారు. దొంగతనం చేయడానికి ఏ భావం చూడాలి? ఏ గ్రహం బాగుండాలి? తెలపండి. దొంగతనాలకు ఏ గ్రహాలు కారణం అవుతాయి? చెప్పండి ప్లీజ్. దొంగతనానికి ఏ గ్రహం మంచిది అంటే అన్ని గ్రహాలు మంచియే. అన్ని గ్రహాలు మంచియే. కానీ మీరడిగిన ప్రశ్న చాలా అద్భుతంగా ఉంది. అన్ని గ్రహాలు మంచియే. అయితే వద్దులేండి చెప్పను. ఎందుకంటే అందరూ ఆ గ్రహాన్ని వాడేసుకుంటారు. నేనేమంటానంటే అన్ని గ్రహాలను మీరిలా వాడుకోండంటాను. నేను చెప్పాననుకోండి ఆ గ్రహాన్ని అందరూ వాడేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది వాడేస్తున్నారు. దాని మూలంగా పెద్ద తలకాయ నొప్పి ఎక్కువైపోయింది. ఆ గ్రహమే ఏమైనా చేయగలదు. ఓకేనా? థాంక్ యూ అండి. ఇక సమయం ముగిసింది. కొంత నేను కూడాను వృత్తిరీత్యా వెళ్ళాలి. కాబట్టి మిగతా వారికి రేపు అవకాశం చూసుకొని కుదిరితే రేపు మధ్యాహ్నం వీడియో పెడతం జరుగుద్ది. అలాగే ఇక నాకు 5గురు జ్యోతిష్య నేర్చుకునేవారు ఒక 5గురు కావాల్సొస్తుంది. ఎవరైనా అవకాశం ఉంటే జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే నాకు ఉన్న బరువు, బాధ్యత రేపు ఆ భగవంతుడి సన్నిధిలోకెళ్ళేటప్పటికి ఇంతమందికి మేము జ్యోతిష్యం నేర్పించాం అని చెప్పుకుంటానికే. లేకపోతే ఆ బాణిలో నేనెక్కడ కాలవను. నన్ను కాల్చినా కాలుస్తా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు జ్యోతిష్య పరిజ్ఞానం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ క్లాసులు కాండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అలాగే మీరు జాయిన్ అవ్వాలనుకుంటే 9676159759కి మెసేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ.